హోలా అమెంతేస్ తెలుసీని వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ ఇస్ నరేటర్ జీవి. మన రాజాసాబ్ నట్షెల్లో 500 నోట్ టు 5 చక్రాస్ జర్నీ చూసాం. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ పాకెట్కి రాడ్, ప్రొడ్యూసర్ గుంటకి హోల్, ప్రొడ్యూసర్ అల్లుడు పొజిషన్కి స్పాట్, టోటల్లీ ప్రొడ్యూసర్ హోల్ లైఫే ఫట్ అని సినిమాటిక్ యూనివర్స్లోకి అయితే ఎంటర్ అవుదాం. డైరెక్టెడ్ బై తన సినిమాల కంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువ నవ్వించే కేవి అనుదీప్ గారు అండ్ హీరో మన మాస్కి దాస్ రాడ్కి బాస్ విశ్వక్ సేన్ గారు. సినిమా పేరు ఫంకీ కానీ అది చూస్తే మన మైండ్ మొత్తం జంకీ. హీరో క్యారెక్టర్ పేరు కోమల్ కానీ తను చేసే పనులన్నీ అబ్నార్మల్. అండ్ హీరోయిన్ ఏమో మేనేజర్, అండ్ అందుకే సినిమా మొత్తం మేనేజ్ చేసింది తనే. కనీసం తను ఉంది కాబట్టి ఫంకీ అవ్వాల్సిన మూవీ జంకీ మాత్రమే అయింది. తను కూడా లేకపోతే ఇంక మూవీ డైరెక్ట్ ఫ్లంకీ అయ్యేది. ఇంకా డైరెక్ట్గా లాజిక్ లేని మ్యాజిక్లోకి ఎంటర్ అవుదాం. ఫంకీ మూవీ నట్షెల్ ప్రెజెంటెడ్ బై ఎక్కడి విషయాల్లో తెలియక ఉన్న కొంచెం తెలివితేటల్ని ఇక్కడ తగలబెడుతున్నది రీల్ హోమీస్. సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్మోకింగ్ డిస్క్లైమర్ ఎంత ముఖ్యం, ఈ వీడియో కూడా ఈ డిస్క్లైమర్ చాలా ముఖ్యం. అంటే చిన్న మాటకి ఫీల్ అయిపోయే వాళ్ళని అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇది ముఖ్యం. మనలాంటి జాతిరత్నాలకు అవసరం లేదు. ఈ వీడియోలో మేము ఆడే జస్ట్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే అండ్ ఫన్ పర్పస్ ఓన్లీ. సో ఎటువంటి యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ని ఉద్దేశించి కాదు. సో మనం కూడా లైట్గా చిల్ అయిపోయి లైట్గా చూసేద్దాం. ఈ సినిమా కూడా లైట్గా తీసుకున్నాం, వేరే విషయం. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా. ఓపెన్ చేస్తే ఇద్దరు అన్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్స్. ఒకరి పేరేమో డిసిప్లిన్ దామోద్, ఇంకొకరి పేరు ఎక్స్పోర్టర్ కమలేష్. ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుంది, కానీ అది బార్డర్లో కాదు, ప్లేస్మెంట్స్. దామోదర్ ఏమో మా కాలేజ్ స్టూడెంట్స్ అంతా జాతిరత్నాలు సార్ అని, అండ్ కమలేష్ ఏమో మీ వాళ్ళు జాతిరత్నాలు అయితే మా స్టూడెంట్స్ మొత్తం జాతి ఎక్స్పోర్ట్లు సార్. అమెరికాలో సాఫ్ట్వేర్ బెంచీల మీద కూర్చుని డాలర్లు కౌంట్ చేస్తూ వీకెండ్ తప్ప మిగతా 5 days అని రిపోర్టింగ్తోనే లైఫ్ని గడిపేస్తున్నారు. ఒకే ఒక్కడు తప్ప, వాడే సప్లీ సురేష్. ఒక పక్క వాళ్ళ అమ్మేమో ఐసీయూ రూమ్లో, ఇంకో పక్క వాడేమో సప్లీ ఎగ్జామ్ రూమ్లో. సో దీనికోసం డబ్బులు కావాలంటే పని చేయాలంటే కష్టపడాలంటే మోటివేషన్ కావాలంటే మెహర్ నోలన్ మూవీస్ చూడాలి. కానీ సాడ్లీ ఈ ఫంకీ వరల్డ్లో మన మెహర్ నోలన్ లేడు, కానీ వేరే వేరియంట్ ఉన్నాడు. ఆయనే మెహర్ రౌత్. ఈయన డైరెక్టర్ కాదు, ఒక ప్రొడ్యూసర్. మన రియల్ వరల్డ్లో గొప్ప డైరెక్టర్ మెహర్ నోలన్ అయితే ఈ ఫంకీ మూవీ వరల్డ్లో గొప్ప ప్రొడ్యూసర్ ఆయన మెహర్ రౌత్. అండ్ ఆయన తీసిన కళాఖండాలు ఏంటంటే యూ, మీ అండ్ గుడ్, యూ వాంట్ మీ ఆర్ గుడ్, ద పర్సన్ హూ టాక్స్ గుడ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ గుడ్. అండ్ ఆయన తీయబోయే నెక్స్ట్ మూవీ పేరు వచ్చేసి ఈ మూవీ చూసి పిచ్చోడైపోయిన మంచోడు. ఈ సినిమా చూసి మేమైనట్టే. అండ్ ఆ సినిమాని డైరెక్ట్ చేయబోయేది మన లెజెండరీ కోమల్. 4 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ చేసి ఒక 0 పెట్టాడు. ఆ 0 లెఫ్ట్ సైడ్ పెట్టుంటే అందరు బాగుండేవాళ్ళు, కానీ ఆ రైట్ సైడ్ పెట్టడం వల్ల మన ప్రొడ్యూసర్ మెహరోత్ స్ట్రెస్ పెరిగి కింద పడిపోతాడు. సో గుండె జారి గల్లంతైన తన నాన్నని చూడడానికి ఎంట్రీ ఇస్తుంది మన హీరోయిన్ చిత్ర గారు. ఒక సైడ్ ఇలా బాధగా ఉంటే ఇంకో సైడ్ మన అప్కమింగ్ డైరెక్టర్ కోమల్ చీఫ్ గెస్ట్గా తను చదువుకున్న స్కూల్లో స్పీచ్ ఇస్తూ బిజీగా ఉంటాడు. తన సక్సెస్కి సీక్రెట్ ఏంటని అడిగితే డెన్వర్ కాదు, రీల్ హోమీస్ యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల అని చెప్తాడు. అండ్ ఆ స్కూల్లో చదవడం వల్ల కూడా అని చెప్తాడు. ఆ స్కూల్లో చదవడం వల్ల తనకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసాడు కోమల్. అండ్ మన మెహరోత్కి స్ట్రెస్ కూడా తెచ్చేసాడు. అండ్ మన ప్రొడ్యూసర్ జూనియర్ అదే చిత్ర ప్రొడ్యూసర్ సీనియర్ బాధను చూసి తట్టుకోలేక వెంటనే కోమల్ని ఫైర్ చేద్దామని డిసైడ్ అవుతుంది అండ్ పిలుస్తుంది. బట్ మన కోమల్ తన కనెక్షన్స్ని ఫ్లెక్స్ చేద్దామని మన హార్ట్ కింగ్కే మన చింటూ బైకి ఫోన్ కొడతాడు. సో మన హార్ట్ కింగ్ ఏమంటాడంటే గేమ్ చేంజర్ దెబ్బతో నా గేమ్ అంతా చేంజ్ అయిపోయింది, సో నువ్వు కాల్ కట్ చేయని చెప్పి బాయ్ అని చెప్పేస్తాడు. అండ్ తీరా చూస్తే ఆ గేమ్ చేంజింగ్ ప్లాన్ ఏంటంటే సల్మాన్ ఖాన్తో మూవీ విత్ వంశీ పైడిపల్లి. అండ్ మూవీ ద చింటూ బాయ్. ఏంటమ్మా కోమల్, మన దగ్గర ఏం కథలు ఉన్నాయి? సార్ నా దగ్గర ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ ఉంది సార్. యుద్ధం 2తో పాయే, వేరే జోన్ 2 చెప్పమ్మా సార్. అయితే ఒక యాక్షన్ డ్రామా విత్ బ్రదర్ సెంటిమెంట్ సార్. సామ్రాజ్యం అది కూడా పోయే, వేరే జోన్ చెప్పమ్మా. అయ్యో సార్, అయితే ఒక మాస్ కమర్షియల్ మూవీ ఉంది సార్. మాస్ ఫీర్ అది కూడా పోయే, ఇంకేదైనా కొత్తగా చెప్పమ్మా. సార్ మీకు లాభం మాకు లాభం, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తెద్దాం సార్. అదనుకునే ఫంకీకి అసలు జంకీ అయింది. ఇంకేదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయమ్మా. అలానా సార్. అయితే ఒక హర్రర్ సబ్జెక్ట్ ఉంది సార్. దెబ్బకి కలెక్షన్స్ అలా జిఎన్ లెగుస్తాయి సార్, మీ పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది సార్. ఇప్పుడు దాకా మాడుకున్నంత హారర్ మూవీసే అమ్మా. ఇంకా అదేవిధంగా ఏం జోనర్ చేయాలనుకుంటున్నాను, ఫోన్ పెట్టి ఆరో ఫార్మింగ్ చేయడానికి ట్రై చేసి ఆరో డిఫారెస్టేషన్ చేసేసుకున్నాడు కోమల్.
సో ఇంకా వేరే ఆప్షన్ లేక మన జూనియర్ ప్రొడ్యూసర్ కాళ్ళ మీద పడి అయినా సినిమా తెద్దాం డిసైడ్ అయ్యాడు. అండ్ ఇంకప్పుడు ఒక సాంగ్ స్టార్ట్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే. ఇంకా ప్రొడ్యూసర్ జూనియర్ కింద పడతాడు, పైన పడతాడు, ఇంట్లో పడతాడు, రెస్టారెంట్లో పడతాడు, కారు వెనక పడతాడు. ఇంకా ఫైనల్ ఇవన్నీ వర్కౌట్ అవ్వదని ప్రొడ్యూసర్ జూనియర్ గుండెలో పడదాం అనుకుంటాడు. బట్ సీనియర్ ప్రొడ్యూసర్ ఈ కోమల్తో పని అవ్వదని చాలా స్పీడ్గా తెలుసుకుంటాడు. సో మార్చేద్దాం అనుకుంటాడు. బట్ జూనియర్ ప్రొడ్యూసర్ లేదు కోమలే మనకి బొక్క పెట్టాలి అండ్ కోమలే మన కళాఖండాన్ని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇంకో 1 crore ఇచ్చి కంప్లీట్ చేపిస్తా అంటే తను నాన్నతో. సో ఇంకా కోమల్కి ఇంకో దిక్కు లేక ఆ 1 crore కంప్లీట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తాడు. ఈ మూవీలో ఉన్న ఇద్దరు సరిపోనట్టు ఇంకో తలనొప్పి మన కోమల్ లైఫ్లోకి ఎంటర్ అవుద్ది. యాక్చువల్లీ కోమల్కి కాదు, మనకి తలనొప్పి అది. వాళ్ళేది తలనొప్పి బ్రదర్స్, జీకే అండ్ ఆర్కే. ఈ ఆర్కేతో మనకు అది ఇబ్బంది లేదు. కోమల్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ తన బలంతో సైడ్ చేసేస్తాడు. బట్ ది రియల్ ప్రాబ్లమ్ ఈస్ జీకే. వాడు నార్మల్ కే కాదమ్మా, చీకే. కోపం లేనంత వరకే అమ్మా వాడు ఓన్లీ కే. కోపం వస్తే వాడు చీకే. జీ లేనంత వరకే అమ్మా వాడు కే. ఒక్కసారి జీ యాడ్ అయితే వాడు జీకే. అరే ఆగండి, ఏంట్రా ఇది అసలు? విలన్కి ఎలివేషనా లేదా ఎల్కేజీ క్లాసా? జీ యాడ్ అయితే జీకే అంట, అంటే బి యాడ్ అయితే బొచ్చులోకేనా? ఈ లాజిక్ విన్న తర్వాత ఆడియన్స్కి మాత్రం ఎంకే కన్ఫర్మ్ అయింది, మెదడు ఖరాబ్. విలన్ అంటే భయం వేయాలి, కానీ వీడి ఆల్ఫాబెట్ రైమ్స్ చూస్తుంటే ఎస్ ఫర్ సబ్స్క్రైబ్, టీ ఫర్ ది రీల్ హోమీస్ నేర్పించే కేజీ టీచర్లా ఉన్నాడు. ఇంక నుంచి నార్మల్ వి కాదు, జీవి. తన తమ్ముడిని కొట్టాడని కోపంలో మన జీకే కోమల్ మూవీని రిలీజ్ చేయకుండా చూసుకుంటా అని భయపడతాడు. కానీ మన కోమల్కి చాలా పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం టికెట్ ఇప్పిస్తా అని మాట ఇస్తాడు. ఇంకా జీకే నార్మల్ కే అయిపోతాడు. అండ్ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఏరా సినిమా అయిపోయిందా? లేదురా, సాడ్లీ కాదు. మన ప్రొడ్యూసర్ సీనియర్ రికవర్ అయిపోతాడు. సో ఇంకొంచెం డబ్బులు బొక్క పెట్టడానికి పార్టీ చేసుకుంటారు. ఏంటో డబ్బులు లేవని అంటారు, బట్ అందరినీ పిలిచి మరీ పార్టీ చేస్తాడు. చాలా గొప్ప కట్టుబాట్లు. మన హీరో కోమల్ ఇవన్నీ చూసి తట్టుకోలేక గ్లాస్ మాత్రం క్లాస్గా దింపేస్తాడు. ఫుల్గా తాగేసి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతాడు. బట్ మన ప్రొడ్యూసర్ జూనియర్ చాలా మంచిది కాబట్టి దేవతలాగా వచ్చి హీరోని కార్లో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. అండ్ ఇప్పుడు తెలుస్తుంది మన హీరో కోమల్ తన హౌస్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. బట్ మన హీరోయిన్ దేవత కాబట్టి తనే కట్టేసింది హీరో రెంట్ కూడా. అసలు ఈ ఫంకీ వరల్డ్లో మన కోమల్కి మాత్రం ఫ్రీకీగా మొత్తం తిరిగేస్తున్నాడు. ఇంత ఫ్రీకీగా తిరిగినా కూడా మన కోమల్కి చాలా ఎథిక్స్ అండ్ బాధ్యత ఉంది కాబట్టి మూవీ బడ్జెట్ తగ్గిద్దామని ప్రొడ్యూసర్ జూనియర్ డ్రెస్సెస్ కూడా మూవీ హీరోయిన్ కాస్ట్యూమ్స్ గా వాడేద్దామని ఫిక్స్ అయిపోతారు. సో ఈ విధంగా కూడా యూస్ చేసేస్తారు మన హీరోయిన్. మూవీ బడ్జెట్ ని ఇంకా తగ్గిద్దాం అని చెప్పి మూవీ లొకేషన్స్ కోసం తన ఊరిని యూస్ చేసేద్దాం అని అనుకుంటాడు. ఈ తెలివితేటలు ఏదో 4 పక్కన 0 పెట్టకముందు ఆలోచించుంటే బాగుండేది. మనకి ఈ సినిమా చూసే దరిద్రం కూడా తగ్గేది. ఇప్పుడు ఈ ఊర్లో మన కోమల ఫ్రెండ్స్ 3 జాతిరత్నాలు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళలో ఒక్కళ్ళే మన అనుదీప్. సినిమాలో కోమల బడ్జెట్ తగ్గడానికి ట్రై చేస్తుంటే రియల్ లైఫ్లో మన అనుదీప్ ప్రొడ్యూసర్ చింటూ బ్రో కోసం తన యాక్టింగ్ స్కిల్స్ బయటికి తీస్తాడు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ ఏదో డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు. అంటే ఇప్పుడు డిస్కషన్ అంటే చీప్గా ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ గురించి కాదు, శక్తి వర్సెస్ షాడో, ఈ 2 మూవీస్లో ఏ మూవీ క్రిమినల్స్కి బిగ్గెస్ట్ పనిష్మెంట్, మెహనోలన్ లాగా ఎలా మూవీస్ తీయాలి, గ్రావిటీని బాగా ఎక్స్ప్లోర్ చేసింది ఎవరు, బోయపాటినా న్యూటనా, ఇలాంటి హై ఐక్యూ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ మధ్య మన కోమల్ అని మన ప్రొడ్యూసర్ జూనియర్ జాయిన్ అవుతారు. వీళ్ళ ఐక్యూని తట్టుకోలేరని చెప్పి కోమల్ వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళు పట్టుకుని పోతారు. సో కొంతసేపు మన కోమల్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. బేసికలీ మన కోమల్కి ఫ్యామిలీ రిలేషన్స్ అంటే గలీజ్ అనిపిస్తాయి, జస్ట్ లైక్ మన ఫీలింగ్ వెన్ వాచింగ్ దిస్ మూవీ. సో తన చెల్లి పెళ్లి చూపులు కూడా వెళ్ళాడు అండ్ వాళ్ళ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళాడు, చాలా అంటే చాలా రేర్గా వెళ్తాడు. అండ్ మన కోమల్కి ఈ మూవీ డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది సీనియర్ ప్రొడ్యూసర్ మెహర్ రోడ్ కాదు, తన కూతురు చిత్ర. అండ్ ఫైనల్లీ ఎన్టీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వచ్చేసింది. మన హీరో కోమల్ దగ్గర ఉండి మరి మన ఆల్ఫాబెట్ కింగ్ జీకేని చూసుకుంటా అని ఫుల్ ఆన్ ప్రామిస్ ఇచ్చాడు. కానీ సడన్ గా హార్ట్ లో వైబ్ మారింది. మన ప్రొడ్యూసర్ జూనియర్ చిత్రతో బయటకు వెళ్తాను ఫిక్స్ అయిపోయాడు. సో ఇప్పుడు జీకేనా చిత్ర అని కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఆల్ఫాబెట్స్ కంటే అకౌంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఫిక్స్ అయ్యి సెక్యూరిటీకి ఒక రేంజ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అదేంటంటే జీకే అని పేరుతో వచ్చిన వాడు అండ్ తన ఫ్యామిలీని డైరెక్ట్ గా ప్రీజ్ ఈవెంట్ లో కూర్చోపెట్టమని చెప్పి చిత్రతో ఒక కొరియన్ మూవీకి అయితే వెళ్తాడు. సినిమా చూస్తుంటే మన చిత్రకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మన కోమల్ గారి క్రియేటివ్ విజన్ ఏంటో ఇక్కడ బయటపడుద్ది. ఈయన ప్రొడ్యూసర్ పాకెట్ కి బొక్క పెట్టడం మాత్రమే కాదు, స్క్రీన్ మీద ఉన్న సీన్స్ ని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసేసాడు. అంటే ఇక్కడ బడ్జెట్ కి హోల్, అక్కడ స్టోరీకి కాపీ, చివరికి ఆడియన్స్ మాత్రం మిగిలేదు మెంటల్. ఇంకో పక్కన ప్రిన్స్ ఈవెంట్ దగ్గర సెపరేట్ గా లాజిక్ లేని మ్యాజిక్ నడుస్తుంది. మన కోమల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సెక్యూరిటీకి అర్థం కాక మన కోమల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని సెక్యూరిటీ చాలా గట్టిగా పాటించేశాడు. ఎవడు పడితే వాడు జీకే అని పేరు పెట్టుకుని వచ్చేస్తే వాళ్ళందరినీ లోపలికి రానిచ్చేద్దు అని అనుకుంటాడు. ఇంతమంది జీకేని చూసి సెక్యూరిటీకి మైండ్ పోయి అసలు ఎవడు నిజమైన జీకే అని కన్ఫ్యూజన్ లో మన విలన్ ఫ్యామిలీతో సహా అందరినీ బయటకు తోసేస్తాడు. సో ఇంకా నార్మల్ గా ఉండాల్సిన కోపంతో జీకే అయిపోయాడు.
అండ్ ఆల్రెడీ నాశనమైన కోమల్ మూవీని ఇంకా నాశనం చేద్దామని డిసైడ్ అవుతాడు. సో ఇప్పుడు సెట్ లో ఉన్న కార్ కింద బాంబ్ లగా దియా హై. అండ్ దరిద్రం ఏంటంటే ఆ కార్ లో మన ప్రొడ్యూసర్ మెహర్ రౌత్ ఉన్నాడు. అండ్ ప్యారలల్ గా మన హీరో కోమల్ హీరోయిన్ కి ప్రపోజ్ చేద్దామని ఒక రికార్డింగ్ సెండ్ చేశాడు. ఆ రికార్డింగ్ లో నేను ప్రేమిస్తున్నాను అని ఉంటే బాగానే ఉండేది, కానీ దాంట్లో నువ్వు నీ బాబు దొంగోడు అనే ఒక 2 minutes ర్యాంట్ అయితే ఉంది. అండ్ మన కోమల్ దరిద్రం చాలా దరిద్రంగా ఉంది కాబట్టి తను అదే వింటుంది. ఒక పక్కన హీరోయిన్ కోమల మీద బ్లాస్ట్ అవుతాయి, ఇంకో పక్కన మన జీకే మెహర్ రౌత్ ఉన్న కార్ని కబూమ్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ప్రొడ్యూసర్ సీనియర్ అండ్ జూనియర్ కలిసి మన కోమల్ అండ్ ఆల్ఫాబెట్ కింగ్ జీకే మీద కేసు వేద్దాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. కార్ బ్లాస్ట్ అయిన ప్రొడ్యూసర్కి జస్టిస్ కావాలని, హార్ట్ బ్లాస్ట్ అయిన చిత్రాకి రివెంజ్ కావాలని కేసు అయితే వేస్తారు. కానీ మన హీరో కోమల్ దగ్గర ఉంది కదా ది డైరెక్టర్ విజన్. మన కోమల్ వెళ్ళి ఇన్స్పెక్టర్తో ఒక డీల్ అయితే మాట్లాడతాడు. జనరల్గా లంచం ఇస్తారు, కానీ మన గ్రేట్ డైరెక్టర్ మాత్రం లంచం బదులు వేషం ఇచ్చాడు. అండ్ అక్కడ ఏమన్నాడంటే, మీరే మన నెక్స్ట్ మూవీలో ఫంకీ చూసి పిచ్చోడైపోయిన మంచోడులో మెయిన్ వాచ్మ్యాన్కి మీరే చేయబోతున్నారు, ఇండస్ట్రీకి మీరే బిగ్ వాచ్మ్యాన్ అని ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చేసరికి మన పోలీస్ కోమల్ సైడ్ అయితే వెళ్ళిపోతాడు. అండ్ చివరికి మన ఆల్ఫాబెట్ కింగ్ అదే జీకేని అయితే జైల్లో వేశారు. మంచి పని అయింది, లేదంటే ఆల్ఫాబెట్లు నేర్పిస్తాడా జీకే ఎల్కే అని. ఒక సైడ్ ఏమో మన ప్రొడ్యూసర్ జూనియర్ చిత్ర మూవీ క్రూతో కోమల్ లేకుండా మూవీ కనిపెట్టించేద్దామని చెప్పి ఫిక్స్ అవుద్ది. అండ్ ఇంకో సైడ్ మన కోమల్ ఏమో తన బేబీకి జస్టిస్ జరగాలని చెప్పి ఫైట్ చేస్తాడు. బేబీయా? ఇందాకే కదా గంట ముందు నిద్రపోయా, అప్పుడే పెళ్లి అయిపోయిందా? అండ్ అప్పుడే పిల్లలు కూడానా? ఏం మాట్లాడుతున్నారా? అరే నువ్వు అనుకున్నట్టు కాదురా, అంటే ఒక డైరెక్టర్ అండ్ ఒక ప్రొడ్యూసర్ వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ మూవీ అవుట్పుట్ అనేది వాళ్ళ బేబీ లెక్క. అరే బట్ ఒక చిన్న డౌటరా, ఇక్కడ యాక్చువల్ ప్రొడ్యూసర్ మెహర్ రౌత్ కదరా? సో ఇప్పుడు తన బేబీకి ఏమవుద్దు అని బాధతో ఒక వీడియో చేశాడు. ఇంకా అది చూడలేక మన కోమల్ కూడా వాళ్ళతో పట్టుకుని పోతారు. ఇక దిగంగానే మన కోమల్ తన స్టాటిస్టిక్స్ మైండ్తో బడ్జెట్ని తగ్గిద్దామని డిసైడ్ అవుతాడు. ఫస్ట్ సప్లీ సురేష్ హౌస్ని మినీ హోటల్గా వాడేస్తాడు, అండ్ ఫుడ్ కోసం కూడా వాడేస్తాడు అనుకోండి. సెకండ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని గెట్ టుగెదర్ అని పిలిచి సైడ్ జూనియర్ ఆర్టిస్ట్కి అయితే వాడేస్తాడు. అండ్ ఇప్పుడు ఒక డ్రామాటిక్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక పెద్ద లైట్ ల్యాంప్ హీరోయిన్ మీద పడిపోతుంటే మన హీరో కోమల్ వచ్చి వైఫ్ ఇయర్ అని తన చెయ్యి అడ్డు పెట్టి కాపాడుతాడు. అండ్ ఇంకా చిత్ర ఫ్లాట్ అండ్ మన కోమల్ హ్యాండ్ ఫ్రాక్చర్. అండ్ ఇప్పుడు ఇంకో సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన చిత్రకి ద రియల్ రికార్డింగ్ కూడా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో చూపిద్దాం అనుకుంటారు కదా, ఆ రికార్డింగ్ అయితే ఇప్పుడు కనబడుతుంది. అండ్ కోమల్ని సర్ప్రైజ్ చేద్దాం వచ్చి తనే సర్ప్రైజ్ అవుతాడు మన జీకే. ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోమల్ మూవీ టీమ్ లో జాయిన్ అయ్యారు. అండ్ అది తెలిసిన తర్వాత జీకే చాలా ఫీల్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు మన కోమల్ అయితే ప్రపోజ్ చేస్తాడు లైవ్ లో, కానీ చిత్ర డైరెక్ట్ గా దొబ్బేమంటుంది. ఎందుకంటే మన కోమల్ కి ఫ్యామిలీ వాల్యూస్ అండ్ రియాక్షన్ చాలా గలీజ్ అనిపిస్తాయి. అండ్ కోమల్ కి ఇలా గలీజ్ అనిపించడం చిత్రకి ఇంకా ఎక్కువ గలీజ్ అనిపిస్తుంది. సో నో చెప్తుంది. అండ్ ఇప్పుడు మన కోమల్ చెల్లి పెళ్లి. సో దానికోసం చిత్రాన్ని ఇన్వైట్ చేస్తాడు. అండ్ తనైతే ఫస్ట్ రాను అంటది, బట్ తర్వాత వస్తా అంటది. సో ఇంకా మన కోమల్ సంతోషంలో ఇంకో సాంగ్ వేసుకుంది. అండ్ సాంగ్ డండు అండ్ చెల్లి పెళ్లి కూడా డండు. లాస్ట్ లో వాళ్ళ చెల్లి వెళ్తున్నప్పుడు మన కోమల్ అందరి ముందు మాట్లాడడానికి చాలా గలీజ్ ఫీల్ అయ్యి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అండ్ హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అయ్యి కోపంతో వెళ్ళిపోద్ది. అండ్ ఇప్పుడు యాక్చువల్ సర్ప్రైజ్ ఏంటంటే మన కోమల్ చాలా ఎమోషనల్, బట్ అందరి ముందు చూపించాలంటే చాలా గలీజ్ ఫీల్ అవుతుంది. అండ్ చాలా కేర్ తీసుకుంటాడు, బట్ దాని గురించి ఎవరికి చెప్పుకోవాలని అనుకోడు. సో చాలా బాధపడతాడు, తనను అందరూ చాలా బ్యాడ్ గా పోర్ట్రే చేస్తున్నారని ఫీల్ అయ్యి ఇది మొత్తం వాళ్ళ మదర్తో చెప్తాడు. అండ్ ఫైనల్లీ మన కోమల్ డైరెక్ట్ చేసిన మూవీ ఫంకీ చూసాక పిచ్చోడైన మంచోడు అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ మన జీకే లాస్ట్లో వచ్చి హార్డ్ డిస్క్ లేపేస్తాడు. బట్ మన కోమల్ జీకి స్పెషల్ థ్యాంక్స్ అయిపిస్తా అని చెప్పి కన్విన్స్ చేసి మళ్ళీ హార్డ్ డిస్క్ తీసేసుకుంటాడు. ఈ ఇచ్చిపుచ్చుకుని కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. చిత్ర మన కోమల్కి ప్రపోజ్ చేసింది. ప్రపోజా? ఎందుకు చేసిందిరా ప్రపోజ్? ఎలా చేసిందిరా ప్రపోజ్? నిన్నే కదా ఇష్టం లేదని చెప్పింది, మళ్ళీ ఎందుకు ప్రపోజ్ చేసిందిరా? అసలు ఏం సినిమా రైతు? ఒక పక్క డబ్బింగ్ సరిగ్గా ఉండదు, ఒక పక్క ఎడిటింగ్ సరిగ్గా ఉండదు, ఒక పక్క కామెడీ ఉండదు. ఎందుకు తీసారా ఈ సినిమాని? ఒకడొచ్చో నార్మల్ క్యాండిడేట్, ఇంకోటి వచ్చో జీకే అంటాడు. ఏంటరా ఇది అసలు? ఇంకో పక్క సాంగ్స్ ఒకటో కూడా అర్థం అయ్యేటట్లేదు, ఒకసారి టైమింగ్లో లేదు. ఎందుకు తీసారా ఈ సినిమా? వచ్చి నేను వెళ్ళిపోతాను, బాయ్. హాయ్ అంటే మా వాడు అలా నడుచుకుంటూ అలా అనుదీప్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, తెలియదు మరి వచ్చేస్తాడండి మోస్ట్లీ. యాక్చువల్లీ అనుదీప్ ఆఫీస్ నుంచి గెంటేస్తారు అనుకోండి ఎందుకు వచ్చాడని, బట్ వాడే వచ్చేస్తాడండి ఆబ్వియస్లీ. సో మిగతా పోర్షన్ నేను కంప్లీట్ చేస్తాను మీకోసం. సో ఇంకా మన కోమల్ అయితే హ్యాపీగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఫుల్గా సంతోషంగా ఉంటాడు. అండ్ తన లవ్ కూడా సెట్ అయిపోద్ది. ఇంకా మన స్టార్టింగ్లో ఎప్పుడో మాట్లాడుకున్న సప్లీ సురేష్కి మనీ అయితే వచ్చేసిద్ది. అండ్ తను ఎగ్జామ్ కూడా పాస్ అయిపోతాడులేండి. అండ్ వాళ్ళ మదర్ కూడా బాగానే ఉంటారు. ఇంకా సినిమా సమాప్తం అండ్ మా పని కూడా సమాప్తం. మీరు సంతోషంగా ఉండండి. ఇంకా సంతోషంగా ఉండాలంటే ద రీల్ హోమిస్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు ద రీల్ హోమిస్. అండ్ ఇంకా నేను వెళ్ళి వాడిని ఏరుకొని వచ్చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం. అంటిల్ దెన్ బై.